హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానవాళి మొదలైన క్రమంలో మనిషికి ప్రతి చోట అపాయం ఉండేది. ఉదయం లేచి బయటకు వెళ్తే ఏ జంతువు చేతిలో అయినా చనిపోవచ్చు. ఒక చిన్న తప్పు చేస్తే ఆ మనిషికి తక్కువలో తక్కువ గాయం అవుతుంది, ఎక్కువలో మరణం సంభవిస్తుంది. సో మన బ్రెయిన్ అటెంటివ్గా ఉండడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు కొంచెం ముందుకు వద్దాం. ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే ఫుడ్ అనేది మన టేబుల్ మీద ఉంటుంది. సిటీస్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్లో, విల్లాల్లో బ్రతుకుతున్నాం. మన ఆది మానవుల్లా కాకుండా హ్యాపీగా కావాల్సిన పని చేసుకుంటూ నచ్చింది తింటూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాం. మనకంత అపాయం బయట లేదు, కానీ ఇప్పటికి కూడా మనకి తెలియకుండా కొన్ని అపాయాలు పొంచి ఉన్నాయి. ఈ అపాయాలు జంతువుల వల్ల కాదు, వేరే మనుషుల వల్ల. అండ్ ఈ అపాయాలు చనిపోయేంత డేంజర్ కాదు, కానీ మనల్ని ఓడించేస్తాయి, మానసికంగా ఇబ్బంది పెడతాయి, సమాజంలో మనల్ని చులకన కూడా చేస్తాయి. సో వీటిని పట్టించుకోకుండా ఉంటే మాత్రం మన సొసైటీలో గెలవడం కష్టమైపోతుంది. ఈ ఉద్దేశంతోనే రాబర్ట్ గ్రీన్ ద డైలీ లాస్ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలోని మాటలు కొంచెం ముక్కుసూటిగా ఉంటాయి. మీకు తెలుసు కదా, నిజం ఎప్పుడు కూడా ముక్కుసూటిగానే ఉంటుంది. సొసైటీలో మన విలువ పెరగాలంటే రాబర్ట్ గ్రీన్ చెప్పిన మాటలు వినడం చాలా ముఖ్యం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలో రాబర్ట్ గ్రీన్ చెప్పిన 9 మాటలు ఏంటో తెలుసుకుందాం, పదండి. ముందుగా ఫైండ్ యువర్ లైఫ్ టాస్క్. రాబర్ట్ గ్రీన్ తన చిన్నప్పటి నుంచే రైటర్ అవ్వాలి అని అనుకున్నాడు. స్కూల్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగంలోకి వచ్చాడు. కానీ తాను రైటర్ అవ్వాలి అనే ఆశని మాత్రం చంపుకోలేకపోయాడు. అలా అని నావెల్స్ రాస్తా కూర్చుంటే అది అతనికి సంపాదన ఇస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు. సో జర్నలిస్ట్గా మారాడు, కానీ అందులోనూ ఉండలేకపోయాడు. అప్పుడు ఒక అతను తనకి సజెషన్ ఇచ్చాడు, రకరకాల జాబ్స్ చేయి, ట్రావెల్ చేయి, ప్రపంచాన్ని చూడు, రోజు రాయి, రోజు చదువు, ఏదో ఒక పని చేయి, కానీ రాయడం మానకని చెప్పాడు. సో రాబర్ట్ గ్రీన్ తిరగడం మొదలుపెట్టాడు. యూరోప్ మొత్తం ట్రావెల్ చేశాడు. తనకి 36 ఏళ్ళు వచ్చేసరికి రాబర్ట్ గ్రీన్ దాదాపు 60 ఉద్యోగాలు చేశాడు. తాను ఏం చేయలేడు అనే సెల్ఫ్ డౌట్ ఎప్పుడు వస్తూనే ఉండేది, కానీ అతను నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాడు. అయితే ఈ క్రమంలోనే తాను ఇటలీలో ఉన్నప్పుడు ఒక బుక్ పబ్లిషర్ని కలిశాడు. అండ్ ఆ బుక్ పబ్లిషర్కి ఒక ఐడియా పిచ్ చేశాడు, అదే ద 48 లాస్ ఆఫ్ పవర్. తాను అప్పటిదాకా చదివింది, చేసింది అంతా కూడా అలైన్ అయ్యి ఈ సమయం కోసమే అన్నట్టు తన ముందుకు వచ్చింది ఆ ఐడియా. అండ్ అతను ఆ పుస్తకం రాశాడు, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జీవితంలో రాబర్ట్ గ్రీన్ ముందు ఉన్న ఆ ఒక్క టాస్క్ ఏంటో తనకి చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాడు. తన వల్ల కాదని జనాలు అన్నారు, తన వల్ల కాదని తన మనసు కూడా అప్పుడప్పుడు చెప్పేది. అయినా కూడా ఎప్పుడూ అది ఒప్పుకోకుండా తన జీవిత ధ్యేయం ఇదే అని ముందుకు వెళ్ళాడు. రాబర్ట్ గ్రీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్గా ఇప్పుడు మారాడు. సో మన లైఫ్ టాస్క్ ఏంటి? చిన్నప్పటి నుంచి మీలో ఉన్న ఆ ఆశ, ఆ అబ్సెషన్ ఏమిటనేది ఆలోచించండి. మీకు తెలియకపోతే మీకు అసలు ఏమిష్టం, చిన్నప్పటి నుంచి మీరు ప్రేమించిన విషయాలు ఏమిటనేది ఒకసారి కనుక్కోండి, మీ పేరెంట్స్ని కనుక్కోండి. అండ్ దాని వెనక పడిపోండి. మీ లైఫ్ టాస్క్ ఏమిటో తెలుసుకుంటే మన లైఫ్లోని మాస్టరీని సాధించే మొదటి అడుగు మనం వేసినట్టే. మాస్టరీ అంటే మనం అనుకున్న పనిలో కింగ్ అవ్వటం. అండ్ ఈ పనిలో మనం కింగ్ అవ్వాలంటే మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ అప్రెంటిస్షిప్. మనం ఒక దాంట్లో మాస్టర్ అవ్వాలి అంటే ఒక గురువు దగ్గర అప్రెంటిస్గా పని చేయాల్సిందే. నెపోలియన్ మిలిటరీ స్కిల్స్లో మామూలుడు కాదు. తన శత్రువు ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే తాను తీసుకునే నిర్ణయాలు యుద్ధం గెలిచేవిగా మారాయి. అతని ఆలోచనలు అంత షార్ప్గా ఉండాయి. మరి అదంతా పుట్టుకతో వచ్చిన విద్య కాదు, తాను ఎప్పటి నుంచో కష్టపడి వేరే లీడర్స్ కింద పని చేసి నేర్చుకున్నాడు. సో మన మ్యాటర్లో అంటే మన పనిలో మనల్ని ఎవడు ఏం చేయలేని మనిషిగా మనం మారాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి. ఒక మంచి గురువు దగ్గర మీకు కావాల్సిన విషయం గురించి తెలుసుకోవాలి, ఆ విద్యను నేర్చుకోవాలి. అప్పుడు మాస్టరీలో 2వ అడుగు మనం వేసినట్టు. నెక్స్ట్, మాస్టరీ ఈజ్ అ ప్రాసెస్. ఐటీ జాబ్ సంపాదించాలని ఒక అతను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. కానీ స్టార్టింగ్ నుంచే చాలా బోరింగ్గా అతనికి అనిపించేది, చాలా స్లోగా అనిపించేది. కానీ ఎలా అయినా జాబ్ కొట్టాలి అని అతను వదలకుండా ఆ బోరింగ్ పనులు చేశాడు, ఆ బోరింగ్ విషయాన్ని నేర్చుకున్నాడు, జాబ్ సంపాదించాడు. మాస్టరీ అంటే అదే. మీరు ఒక పనిలో సూపర్ అని పేరు తెచ్చుకోవాలంటే మీరు చేసే పని బోరింగ్గానే ఉంటుంది, కానీ వదలకూడదు. మనం అనుకున్నది ఏదైనా సరే దాని అంతు చూసేయాలి. అది ఎంత బోరింగ్ పని అయినా సరే రిపీటెడ్గా చేస్తే మీ పనిలో మీరు మాస్టర్ అయిపోతారు. గుర్తుంచుకోండి, మాస్టరీ అనేది ఒక ప్రాసెస్. మీరు నేర్చుకున్న దాంట్లో మాస్టర్ అయినా కూడా ఇంకోటి ఏదోటి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి. ఇది ఆగని ఒక నిరంతరం జరిగే ప్రయాణం. సో మీ పనిలో మీరు ఎలా మాస్టర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకున్నారు.
ఇప్పుడు మీ పనిలోని పవర్ని మీ చేతిలో ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్. రాబర్ట్ గ్రీన్ mid-20sలో ఉన్నప్పుడు జర్నలిస్ట్గా పనిచేసేవాడు అండ్ ఆ ఆఫీస్లో అప్పుడే రాజకీయాలు చూశాడు. అయితే ఆ టైంలో రాబర్ట్ గ్రీన్ కొంచెం యాక్టివ్గా సరదాగా ఉండేవాడు, చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతను ఉద్యోగంలో నుంచి తీసేశారు. కారణం, తాను తన బాస్ కంటే కూడా తెలివైన వాడు అన్నట్టు పనులు చేశాడు అండ్ అది అతని బాస్కి నచ్చలేదు. అప్పుడు రాబర్ట్ గ్రీన్ ఈ పాఠం నేర్చుకున్నాడు. మనం ఎప్పుడైతే మన బాస్ని కూడా ఆఫీస్లో డామినేట్ చేస్తామో మీ బాస్ ఇన్సెక్యూరిటీతో ఉంటాడు, మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేలా ఎత్తులు వేస్తాడు. సో ఈ పాఠం మర్చిపోకండి. నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్. నెక్స్ట్, ద గేమ్ ఆఫ్ పవర్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ ప్లేడ్. చూడండి, మీరు జాబ్ చేయండి, ఖాళీగా ఉండండి, లేకపోతే బిజినెస్ చేయండి, ద గేమ్ ఆఫ్ పవర్ ప్రతి చోట ఉంటుంది. అబ్బాయి అలాంటిది ఏమీ లేదు అని మీరు అనుకుంటే మాత్రం మీరు స్లోగా మునిగిపోతారు. సో మీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎంబ్రేస్ ఇట్, డినై ఇట్ ఆర్ యాక్సెప్ట్ ఇట్. రాబర్ట్ గ్రీన్ ఏమంటాడంటే పవర్ని ఎంబ్రేస్ చేసుకోకండి, దానివల్ల కష్టాలు వస్తాయి. పవరే మొత్తం అనే ఆలోచనతో ఉంటే మన బ్రెయిన్ దీని గురించి ఆలోచిస్తూ పాడైపోతుంది, తప్పులు చేస్తాం, వేరే వాళ్ళని తప్పులు చేయనిస్తాం, జీవితం నాశనం చేసుకుంటాం. అలా అని పవర్ లేదు ఏమీ లేదని డినై చేస్తే వేరే వాడు వేసే ఎత్తుల్లో మనం చిత్తైపోతాం. సో పవర్ని సరిగ్గా మన చేతిలో పెట్టుకుని మనం ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం చేయాల్సింది పవర్ని యాక్సెప్ట్ చేయడం. పవర్ని ఇష్టపడకండి, అలా అని ద్వేషించకండి. పవర్ అవసరం ఉందని గుర్తించండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఓడిస్తే అది పవర్ కోసమని గ్రహించండి. నెక్స్ట్ అలా అవ్వకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని కోపాలు తాపాలు పనికిరావు. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మనుషుల్ని, వాళ్ళ మాటల్ని దగ్గరగా చూస్తూ ఉండండి. సో గుర్తుంచుకోండి, అందరూ మీ చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరూ పవర్ గేమ్ ఆడుతూనే ఉంటారు. సో యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు మీరు పవర్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ పవర్ మీకు కావాలంటే దానికి ఉపయోగించాల్సిన కొన్ని టూల్స్ని తెలుసుకుందాం. అందులో మొదటిది ద ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్. సినిమాలో హీరోలు ముక్కుసూటిగా హానెస్ట్గా ఉంటారు, ధైర్యంతో ముందు నుంచి ఢీ కొడతారు. విలన్స్ అబద్ధాలు ఆడతారు, తిడతారు, కొడతారు. కానీ రియాలిటీలో మనుషులందరూ బ్రతికేది డిసెప్షన్తో, అంటే మోసంతో. ఒక 2 మనుషులు మాట్లాడుకుంటున్నారంటే ప్రతి మాటలో హాఫ్ నిజం హాఫ్ అబద్ధం ఉంటుంది. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు, దాయాలనుకుంది దాస్తారు. సో ఇప్పుడు మనం మోసాలు చెయ్యాలా అని అడిగితే కాదు. పాయింట్ ఏంటంటే మనుషులు మోసం చేస్తారు, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ మనం మోసపోవడం తగ్గించుకోవాలి. మరీ ముఖ్యంగా మనల్ని మనం మోసం చేసుకోవడం మానుకోవాలి. అది ఎలా అంటారా? మనకన్నా తెలివైన వాడు ఉన్నాడనుకోండి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం, ఒప్పుకోలేం. ఇంటెలిజెన్స్కి ఈగో అడ్డొస్తుంది. ఒకవేళ ఒప్పుకున్నా కూడా వాడు చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో చదివాడు, PhD చేశాడు, ఇలా ఏదో ఒకటి చెప్తాం. సో ఇలాంటి సమయంలో అతనికి ఎదురు చెప్పకుండా అతను చెప్పేది వినండి. ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే లేదు. అలాగే మనం అవతల వాళ్ళకన్నా తెలివైన వాళ్ళం అనుకోండి, మన తెలివిని డిస్ప్లే చేసేయాలనే తొందర వద్దు. ఎందుకంటే మీకు ఎలా వేరే వాడు మీకన్నా తెలివైన వాడంటే కాలుతుందో సేమ్ అలాగే అతనికి మీరు తెలివైన వాడు అంటే కాలుతుంది. సో వాళ్ళని డిసీవ్ చేయండి, వాళ్ళని ఇంటెలిజెంట్ అన్నట్టు, మీకన్నా ఇంటెలిజెంట్ అన్నట్టు ఫీల్ అవ్వనివ్వండి. అప్పుడు వాళ్ళు మీతో బాగా మాట్లాడతారు, వాళ్ళ విషయాలన్నీ మీకు చెప్తారు అండ్ మీరు వాళ్ళకి తెలియకుండా ఒక పవర్ని వాళ్ళ మీద సంపాదిస్తారు. ఇదే ద ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్. నెక్స్ట్, డిలేయింగ్ సాటిస్ఫాక్షన్. చాలామంది సినిమాల్లో విలన్లా పవర్ అంటే ఒకరిని కొట్టడం అనుకుంటారు. అది కాదు. పవర్ అంటే జనాల్ని మీ వైపు తిప్పుకోవడం, వాళ్ళ ఇంట్రెస్ట్ని మీరు క్యాప్చర్ చేయడం. 100 మందిని కొట్టగలిగిన వాడిని కూడా ఒక్కడు కంట్రోల్ చేస్తే వాడే పవర్ఫుల్. సెడక్షన్ మీద కంప్లీట్గా ఒక వీడియో చేశాను, మైండ్ పోయే టాక్టిక్స్ అందులో ఉంటాయి. సో ఒకసారి తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక టాక్టిక్ ఈ వీడియోలో కూడా చెప్తాను, అదే డిలేయింగ్ సాటిస్ఫాక్షన్. పూర్వకాలంలో రాజులకి రాణులు ఉన్నా కూడా ఇంకా వేరే వాళ్ళ కోసం బయటకు వెళ్ళేవారు అండ్ వాళ్ళ మత్తులో పడి రాజ్యాలు రాసిచ్చేసేవారు. అండ్ వాళ్ళు అంతగా మోహింపబడటానికి వీళ్ళు చేసేది ఏంటనుకుంటున్నారు? మొదటి రోజే పూర్తిగా సాటిస్ఫై చేయరు, డిలే చేస్తారు. వాళ్ళని ఆపుతారు, బుజ్జగిస్తారు, దూరం పెడతారు, ప్రేమిస్తారు. అలా ఒక రాజుని కంట్రోల్లో పెడతారు. సో ఇదే టాక్టిక్ మనం కూడా వాడచ్చు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు డిలే చేయాలో, ఎప్పుడు బయటకు ఇవ్వాలో తెలుసుకోండి. ఆగండి. జనాలు అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీ వెనకాల పడతారు. అదే గ్లోబల్ పాలిటిక్స్లో కూడా జరుగుతాయి. నెపోలియన్ కూడా తన సైన్యానికి అదిస్తా ఇదిస్తా అని ప్రామిస్ చేస్తాడు, కానీ అది కావాలంటే యుద్ధాలు చేయాలి, లాయల్గా ఉండాలి, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అండ్ అలా ఉన్న అందరికీ కూడా ఆ ప్రామిసెస్ ఇవ్వడు, కొంతమందినే సెలెక్ట్ చేసి ఇస్తాడు. దానితో నెక్స్ట్ మనకు ఆ ప్రామిస్ దక్కాలని నెపోలియన్ వెనుక, అంటే ఒక్కడి వెనుక కొన్ని వేల సైనికులు నడిచేవారు. సో గుర్తుంచుకోండి, సాటిస్ఫాక్షన్ డిలే చేయండి. నెక్స్ట్, ఆల్వేస్ హ్యావ్ అన్ ఎలివేటెడ్ వ్యూ.
జీవితం కొన్నిసార్లు ఒక యుద్ధ భూమిలా కనిపిస్తుంది. మనం అన్ని వైపుల కష్టాలు, పోరాటాలతో చుట్టుముట్టబడి ఉంటాం. కొన్నిసార్లు రోజువారీ జీవితాన్ని గడపడానికి మనకున్న శక్తి కంటే ఇంకా ఎక్కువ శక్తి కావాలేమో అన్నట్టు అనిపిస్తుంది. అందుకే రోజువారీ చిన్న చిన్న పోరాటాల నుంచి మనం బయటకు వచ్చి ఒక ఉన్నతమైన విశాలమైన దృక్పథంతో ఈ విషయాల్ని చూడాలి. మీకు ఆఫీస్లో రోజు ఒకరి వల్ల గొడవ జరుగుతుంది, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి, వాళ్ళ వల్ల ఈ స్ట్రెస్ మీకు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్న ప్రతిరోజు వస్తుంది. దీన్నే రచయిత టాక్టికల్ హెల్ అని అంటున్నారు. గొడవ పడే కపుల్స్ తరచుగా ఈ టాక్టికల్ హెల్లో చిక్కుకుంటారు. వారు గొడవ పడిన ప్రతిసారి తాము సరైన వారని నిరూపించుకోవడంలో అంతా మునిగిపోతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ రిలేషన్ ఏమవుతుంది అనే ఆలోచన కంటే కూడా వాళ్ళ అహాన్ని గెలిపించుకునే పనిలో వాళ్ళే కరెక్ట్ అని దాన్ని గెలిపించుకునే పనిలో పడతారు. తమ పర్స్పెక్టివ్ని పెంచుకోవడానికి బదులు వారు చేదైన ప్రస్తుతంలో స్టక్ అయిపోతారు. దీని నుండి బయటపడే ఏకైక మార్గం ఒక అడుగు వెనక్కి వేసి కొంత డిటాచ్మెంట్ని పొందడం. సో ఒక్క అడుగు బయటకు వేయండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నేను ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దీనికన్నా బెటర్ పర్స్పెక్టివ్తో నేను ఈ విషయాన్ని చూడగలనా అని ఆలోచించండి. సో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఒక టాక్టికల్ హెల్ ఉంది అంటే ఒకసారి హయ్యర్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి, ఎలివేషన్లో విషయాల్ని చూడండి. అండ్ ఈ వీడియోలో ఇదే చివరి పాయింట్, అదే కాస్మిక్ సబ్లైమ్. మనం మాస్టరీ గురించి తెలుసుకున్నాం, పవర్ గురించి తెలుసుకున్నాం, కానీ నిజంగా లైఫ్లో ఏది ముఖ్యం? ఈ రాజకీయాలు, ఈ గొడవలు, వాడి మీద అలగడం, ఇవన్నీ ముఖ్యమా? మన లైఫ్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలంటే మనం ఈ విశ్వం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. సో లైఫ్లో చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఒకసారి ఆలోచించండి, ఏం జరిగితే ఈ విశ్వం పుట్టిందనేది ఆలోచించండి. వర్జీనియా వుల్ఫ్ అనే ఒక ఆవిడ కొన్నేళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చూడటానికి వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ ఒక బీచ్ దగ్గర ఉండేవారు. అయితే ఆవిడ వచ్చేసరికి వాళ్ళ ఫాదర్, మదర్, సిస్టర్ అందరూ చనిపోయారు. ఆవిడకి అప్పుడు తెలిసింది ఒక ఖాళీ ఇల్లు ఎలా ఉంటుంది అని. కానీ తర్వాత ప్రతిరోజు వచ్చే అలల సౌండ్ వింటూ కూర్చుంది. తర్వాత బయట కూర్చుని ఆ సముద్రాన్ని చూడటం మొదలుపెట్టింది. నెక్స్ట్ 30 ఏళ్ళు ఆ ఇంటికి వెళ్ళడం, ఆ సముద్రాన్ని చూడడం, ఒక తెలియని తన్మయత్వాన్ని ఫీల్ అయ్యింది. అదే కాస్మిక్ సబ్లైమ్. అంటే ఈ విశ్వంలో ఉన్న అద్భుతం, అది దైవత్వమైన భావన. కొన్ని లొకేషన్లకు వెళ్తే మన మైండ్ పోతుంది, అక్కడే చాలాసేపు కూర్చోవాలి, తిరిగి మళ్ళీ రావాలనిపిస్తుంది. అదే కాస్మిక్ సబ్లైమ్. ఈ భావనని క్యాప్చర్ చేస్తూ టు ద లైట్ హౌస్ అనే పుస్తకాన్ని రాసింది. ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్గా మారింది. కొన్నిసార్లు లైఫ్లో జరిగిన విషయాలు మనల్ని బాధ పెడతాయి. దాని అర్థం లైఫ్ అయిపోయిందని కాదు, కూర్చుని బాధపడమని కాదు. ఈ సృష్టిలోని అద్భుతాన్ని చూడాలి. మనల్ని ఇన్స్పైర్ చేసే విషయాలు ఈ సృష్టిలో ఉన్నాయి, దాన్ని మనం ఫీల్ అవ్వాలి. మన జీవితంలో నెక్స్ట్ అడుగు వేయాలి. సో లైఫ్లో మీరు అనుకున్నది మాస్టరీతో సాధించవచ్చు, గేమ్ ఆఫ్ పవర్లో గెలుపోవటములు చూడవచ్చు. కానీ చివరికి లైఫ్లోని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే సృష్టిలోని అద్భుతాన్ని అర్థం చేసుకోవాలి. అదే కాస్మిక్ సబ్లైమ్. సో వీడియో చివరికి వచ్చేసింది. ఒకసారి ముగించే ముందు రివైజ్ చేసేద్దాం. ఫైండ్ యువర్ లైఫ్ టాస్క్. మీ లైఫ్ టాస్క్ ఏంటి తెలుసుకోండి, దాని వెనక పడిపోండి. అప్రెంటిస్షిప్. మనం ఒక విషయంలో మాస్టర్ అవ్వాలి అంటే అప్రెంటిస్షిప్ చేయాలి. ఒకరి దగ్గర విద్య విశేషాలని నేర్చుకోవాలి. మాస్టర్ ఈజ్ అ ప్రాసెస్. అండ్ మాస్టర్ అయిపోతే అయిపోయినట్టు కాదు, ఇంకా నేర్చుకోవాలి. అదొక నిరంతరం జరిగే ప్రయాణం. నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్. మాస్టర్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది పవర్. అండ్ పవర్ కావాలి అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి, మీ బాస్ కన్నా కూడా నేనే బెటర్ అన్నట్టు పనులు చేయకండి, మీ బాసే బెటర్ అన్నట్టు ఉండండి. ద గేమ్ ఆఫ్ పవర్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ ప్లేడ్. పవర్ నాకు తెలియదు, నాకు రాదన్నట్టు ఉండకుండా పవర్ గేమ్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోండి. ద ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్. మోసపోకండి. ముఖ్యంగా మనల్ని మనం మోసగించుకోవడం మానండి. డిలేయింగ్ సాటిస్ఫాక్షన్. ఒకరు మన మాట వినాలి అంటే వాళ్ళకి ప్రామిస్ చేసింది మొత్తం ఒకేసారి ఇవ్వకండి, స్లోగా ఇవ్వండి. సాటిస్ఫాక్షన్ డిలే చేయండి, అప్పుడు వాళ్ళు మీ మాట వింటారు. ఆల్వేస్ హ్యావ్ అన్ ఎలివేటెడ్ వ్యూ. ప్రతిరోజు అదే గొడవ, అదే గోల్లో ఉండిపోకుండా ఒకసారి ఆగి బయటకు వచ్చి బిగ్ పిక్చర్ ఏంటో చూడండి, పర్స్పెక్టివ్ మార్చుకోండి. కాస్మిక్ సబ్లైమ్. అన్నిటికంటే కూడా ఈ సృష్టి చాలా గొప్పది. సో దాన్ని అబ్జర్వ్ చేయండి, లైఫ్లో రీఛార్జ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, రాబర్ట్ గ్రీన్ రాసిన ద డైలీ లాస్ అనే పుస్తకంలోని విషయాలు. అండ్ మీకు కుదిరితే ఈ పుస్తకాన్ని ఒకసారి కొని చదవండి, చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే వాంట్ మోర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. జై హింద్.